హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఏంటంటే క్యారెట్ హల్వాని సింపుల్గా అలాగే టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ పైన ఒక మందపాటి గిన్నెను పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యిని లేదా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక నేను 1 kg క్యారెట్స్ని తీసుకున్నాను. వాటిని ఒకసారి బాగా వాష్ చేసుకొని సన్నగా తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా యాడ్ చేసుకున్న క్యారెట్ తురుముని పచ్చివాసన అంతా పోయేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ 20 నుంచి 30 నిమిషాల పాటు బాగా కుక్ అవనివ్వాలి. దీనిపైన మనం మూత పెట్టాల్సిన అవసరం లేదండి, ఇలాగే కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేస్తూనే ఉంటే కాసేపటి తర్వాత మీరు గమనిస్తే కనుక దాని క్వాంటిటీ కాస్త తగ్గుతుందన్నమాట. అంటే ఆల్మోస్ట్ క్యారెట్స్లోని పచ్చిదనం అంతా పోయిందని అర్థం. నెక్స్ట్ ఇప్పుడు అందులోకి 200 ml పాలని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇవి కాచి చల్లార్చిన పాలండి. ఇలా పాలని యాడ్ చేసుకొని అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మూత పెట్టేసి 20 నిమిషాల పాటు కుక్ అవనివ్వాలి. మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ మిక్స్ చేస్తూ ఉండాలి, లేదంటే అడుగున మాడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇలా 20 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇక నేను 120 గ్రామ్స్ ఆఫ్ షుగర్ని యాడ్ చేస్తున్నాను. కాస్త స్వీట్ ఎక్కువగా తక్కువగా తినేవాళ్ళు చూసుకుంటూ యాడ్ చేసుకోండి. ఇలా షుగర్ అంతా అందులో కలిసేలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మూత పెట్టేసి ఇంకొక 10 నిమిషాలు కుక్ అవనిద్దాం. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకొని నెయ్యిలో లేదా ఆయిల్లో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇంకొక 3 మినిట్స్ పాటు మూత పెట్టేసి కుక్ చేసుకుందాం. 3 మినిట్స్ తర్వాత మూత తీసి చివరిగా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన టేస్టీ క్యారెట్ హల్వా రెడీ అయినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0.